ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మనం లేఖన భాగాన్ని గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ చక్కగా హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉన్నదో అనే విషయం గురించి మనం గమనించినట్లయితే, వాక్యం ఏమై ఉన్నదంటే దేవుడే వాక్యమై ఉన్నాడని మనము యోహాను స్వార్తలో చూస్తాం కదా. దేవుడే వాక్యమై ఉన్నారు కనుక ఆ యొక్క వాక్యము ప్రతి మనిషిలో ఏ విధంగా పనిచేస్తుందంటే, తన మూలుగుల చేత ప్రాణాత్మ దేహములకు కీళ్లకు కూడా చోరుకొని వెళ్ళి ఆ యొక్క వాక్యము ప్రతి మనిషిలో ప్రతి నరునిలో పనిచేస్తుందని స్పష్టంగా వ్రాయబడి ఉంది. అది ఏ విధముగా పనిచేస్తుంది అని మనం ఒక విధంగా గమనించినట్లయితే, అది దేవుని ఆత్మ ఉన్నవారిలోనే అది పనిచేస్తుంది. కొంతమందిని అయితే చూస్తూ ఉంటాం, వినుట మట్టుకే వింటారు కానీ ఆ యొక్క వాక్యాన్ని గ్రహించక దానిని అర్థం చేసుకునే స్వభావము లేక కూడా ఎంతగానో వారు బలహీనపరచబడుతూ ఉంటారు. ఎంతోమంది విశ్వాసులైనను సేవకులైనను ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం కదా. ఆ యొక్క వాక్యంలో ఉంటున్న మర్మాన్ని గ్రహించలేకనే వారు ఆత్మీయతలో బలపరచబడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇక్కడ వాక్యంలో పొరపాటు లేదు కానీ ఆలోచించే విధానములో చాలా పొరపాటు ఉంటుంది కదా. మనుషులు నాకు అంతా తెలుసు అని వాక్యం నిమిత్తమైనను లోక జ్ఞానము తెలిసినంత మట్టుకు నాకు అంతా తెలుసు అని గ్రహిస్తూ ఉంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి, దేవుని వాక్య విషయానికి వచ్చేసరికి చాలా బలహీనులుగా ఉంటారండి. ఎందుకంటే ఆ యొక్క వాక్యాన్ని చదవలేకే దానిలో ఉంటున్న ఆంతర్యమేందో, దానిలో ఉంటున్న మర్మమేందో గమనించకనే వారు అలా బలహీనపరచబడిపోతూ ఉంటున్నారు. కానీ బలహీనపరచబడుతూ ఉంటారు కదా. దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, ప్రతి మనిషిలో యొక్క వాక్యం ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, ప్రాణాత్మ దేహముల కంటే ఎటువంటి ఖడ్గం అంటే మనకు తెలుసు కదా, ఎటువంటి ఖడ్గము కల వాడి కంటే కూడా స్పష్టముగా దూసుకు వెళ్తుందంట. దేవుని వాక్యానికి ఒక చక్కటి పేరుంది, రెండంచులు గల ఖడ్గము అని కదా. అది ఎటు నుంచి వెళ్ళిపోయినా కూడా కోసుకుపోయే స్వభావం ఉంటుందన్నమాట. అది ఎవరికి పని చేస్తుంది? దానిని ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంటుంది, చెవి గలవాడు వినుగాక గ్రహించునుగాక అని ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి చెవి కలిగిన వాడు విన్నప్పుడే, గ్రహించినప్పుడే అందులో మర్మమేంటో, ఆ యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటో అది మనిషి లోపలికి వెళ్ళినప్పుడు తన ప్రాణాత్మ దేహములకు మూలుగులకు కీళ్లకు ఏ విధముగా పనిచేస్తూ ఉంటుందో అది అనుభవిస్తేనే కానీ ఏ మనుషునికైనాను తెలియని స్థితిలో ఉంటుంది కదా. గమనించాలి, నిజముగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవకే ప్రార్థన జీవితాలు లేకని నిజముగా నేటి దినాల్లో ఎంతోమంది జనాలు మేమే భక్తిపరులం అనుకుంటూ జీవిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు కదా. వీరందరినీ చూస్తూ దేవుడు నిజముగా చాలా బాధపడుతూ ఉంటారు కదా. అంతే దినాల్లో దేవుడు అంటున్నారు, గొర్రెబొచ్చు ధరించుకొని నా సేవకులు బయలుదేరుతూ ఉంటున్నారని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. కానీ దానిని గమనించకనే నిజముగా విశ్వాసులైనటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఆనాడు పౌలు భక్తుడు జ్ఞానవంతుడే చక్కగా బోధించినప్పుడు మరలా బెరియ సంఘస్థులు తల గృహాలకు వెళ్ళే ఒక వాక్యాన్ని పరిశోధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కదా. చక్కటి జ్ఞానవంతుడైనటువంటి పౌలు చెప్పినప్పుడే మరలా ఆ యొక్క సంఘస్థులు ఏం చేశారు, గమనించారంట, ఇది ఇంత మట్టుకు ఆ సేవకుడు చెప్పింది రైటా రాంగా అని గమనించి బైబిల్ గ్రంథాన్ని చదివినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం బెరియ సంఘస్థులు కదా. కానీ నేటి దినాల్లో నిజముగా బైబిల్ చదవక విశ్వాసులు ఏది చెప్తే అదే నిజం అనుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ వారు దేవునికి బహు దగ్గరగా కాకుండా లోకానికి దగ్గరగా అవుతున్న వారిని చూస్తూ ఉంటున్నాం కదా. నిజముగా నేటి దినాల్లో సేవకులైనటువంటి వారు కూడా వారి బలహీనతలను బట్టి విశ్వాసులు వారు అలా చేయలేరా, వీరు ఇలా చేయలేరా అని చాలా వెనుకబడిపోతున్న స్థితిలోనే ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని హృదయం ఏంటి,
అని ఒకరి బలహీనతను బట్టి మరొకరు బలహీనపరచబడుతూ ఉంటున్నారు. కానీ దేవుని హృదయం ఏంటి, దేవుని మనస్సు ఏంటి అని గ్రహించలేకనే వెనుకబడిపోతున్న స్థితిలో ఉంటున్నారు కదా. అలాంటి స్థితి నిజంగా నేటి దినాల్లో ఏ ఒక్కరికి రాకూడదు, కానీ అదే పొజిషన్లో అదే స్థితిలో ప్రజలు నడుస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉంది. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రతి నరునికి అది కీళ్ళలో కానీ ప్రాణాత్మ దేహంలోకి వెళ్ళి అది పని చేస్తుందంట. పని చేసినప్పుడు కానీ అది ఎలా పని చేస్తుందంటే చెవి గలవాడు వినుగాక, గ్రహించినప్పుడే అది నీ జీవితంలో పని చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలి. అందులో ఉంటున్న లోతైన సత్యమును మర్మమును గ్రహించేవారిగా ఉండాలి. దానిని వినిట మట్టుకు విని విడిచిపెట్టేవారిగా ఉంటే దాని ఫలాన్ని మనము మన జీవితంలో రుచి చూడలేము, దాని ఆశీర్వాదములను మనం పొందుకోలేము కదా. కాబట్టి దేవుని వాక్యంకి ఎంత శక్తి ఉంటుందో ఆ యొక్క శక్తి గల వాక్యము మన హృదయంలో ఉంచినప్పుడు ఖచ్చితంగా అది రెండంచులు గల ఖడ్గము వలె మన జీవితాలు కూడా అలా పనిచేస్తాయి. కనుక నిజముగా దేవుడు స్పష్టముగా మన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని విషయాల్లో చక్కగా మన కొరకు సిద్ధపాటు చేసి ఉంటున్నాడు. కానీ దానిని మనము ధ్యానించవలసినంతగా ధ్యానించలేకయే, దానిలో ఉంటున్న లోతైన సత్యములు మర్మములు గమనించకయే ఈ విధముగా జీవిస్తూ ఉంటున్నామేమో. పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైనటువంటి సంగతులను మర్మములను నేను నీకు బయలుపరుస్తానని స్పష్టంగా రాశారు. ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటున్నారు. కనుక నిజముగా మొరపెట్టకనే మనము బైబిల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఆ యొక్క లేఖన భాగాలను సత్యాలను మర్మములను గ్రహించకయే అవిశ్వాసుల వలె ఇంకను మనము నేటి దినాల్లో బ్రతుకుతూ ఉంటున్నాం కదా. అలాంటి విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు. నేటి దేవుడు కోరుతుంటున్నాడు, ఉన్న స్థితిలోనే నీ జీవితం ఉండకుండానట్లు స్టెప్ బై స్టెప్ విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి, పరిశుద్ధతలోకి నిత్యము నువ్వు జీవించే వారిగా ఉండాలి. నా రాకడలో ఎత్తబడే గుంపులో ప్రతి ఒక్క బిడ్డ ఉండులాగునని దేవుడు ఆశిస్తూ ఉంటున్నారు. కానీ లోకము చూస్తే ఎంతో పాపము చేత నిండిపోతూ దేవుడు అంటేనే పట్టింపలేని స్థితిలో మిడిమిడి జ్ఞానముల చేత బోధించేవారు, మిడిమిడి జ్ఞానముల చేత నేనే భక్తిపరునని చెప్పుకునేవారు లోకంలో చాలా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు అంటున్నాడు దేవుడు, ప్రభువా నీ నిమిత్తము నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదా, స్వస్థతలను చేయలేదా అని అలాంటి సేవకులు వెళ్ళి అన్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అని మాట్లాడుతూ వస్తుంటున్నారు కదా. నిజముగా అలాంటి పరిస్థితి ఏ సేవకుడైనను, ఏ పరిచారకులైనను, ఏ బిడ్డలైనను తెచ్చుకోకుండానట్లు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజముగా నీ వాక్యానికి ఎంత శక్తి ఉందో, అది ఒక మనిషిలో ఎంతగా పనిచేస్తూ ఉంటుందో ప్రభువా, గ్రహించకయే దేవా వెనుకబడిపోతున్న స్థితిలో, ఆత్మీయతలో బలహీనపడుతున్న స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. నీ కృప ద్వారా నీ ప్రభువా ఆ యొక్క బలహీనపరిచే ఆత్మల నుంచి మీరు దూరపరచి నీ రెండంచులు గల ఖడ్గమును నిత్యము నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవా దానిలో ఉంచిన లోతైన సత్యములను మర్మములను గ్రహించి అయా నీకు అనుగుణముగా జీవించే కృపను అటు ధన్యతను ప్రతి వారికి మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.